హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాగమణి కనగంటి. గాజులు చూసారండి? ఈ గాజులు చూసారా? ఈ గాజులన్నీ కూడా దాదాపుగా అమ్మవారి గుళ్ళ నుంచి వచ్చినాయండి. ఇవన్నీ కూడా అమ్మవారి గుళ్ళు అంటే నేను వెళ్ళేటువంటి అమ్మవారి గుళ్ళు అయితే పెద్దమ్మ తల్లి గుడి పాల్వంచ, అదేవిధంగా ఖమ్మంలో ఉన్నటువంటి మారమ్మ తల్లి టెంపుల్, అదేవిధంగా కొరువి భద్రకాళి అమ్మవారి టెంపుల్, మైసమ్మ తల్లి, అదేవిధంగా ముత్యాలమ్మ తల్లి, సమ్మక్క సారక్క, ఇలా ప్రతి ఒక్క అమ్మవారికి పెట్టినటువంటి గాజులండి ఇవన్నీ కూడా నేను. అదేవిధంగా లక్ష్మీ అమ్మవారికి చేసినటువంటి పూజలో పెట్టినటువంటి గాజులు, ఇంకా మనము నవరాత్రిలో చేస్తాము కదా అమ్మవారికి పూజ, అమ్మవారికి పెట్టినటువంటి గాజులు, అదేవిధంగా వారాహి అమ్మకి పెట్టినటువంటి గాజులు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క గాజుకి నాకు చక్కటి అమ్మవారి రూపంగా నేను తీసుకుంటానండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి గాజులు చాలా ఇష్టపడతాను నేను అమ్మవారి గుళ్ళకు పోయినప్పుడు అమ్మవారికి కంపల్సరిగా గాజులు అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. నేను తీసుకుపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఉన్నటువంటి గాజులు అయ్యగారు అయితే నాకు ఇవ్వడం జరుగుతుంది. పసుపు కుంకుమలతోటి అమ్మవారి గాజులు నాకైతే ఇవ్వడం జరుగుతుంది. వాటిని నేను వేసుకున్న తర్వాత మళ్ళీ చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకోవడం జరుగుతుందండి. ఇలా అయితే ఇన్ని రోజులు నేనైతే వేసుకోవడం అక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏ కలర్కి సంబంధించిన అన్నీ, ఇప్పుడు ఈ గ్రీన్ ఉన్నాయి అనుకోండి, గ్రీను అన్నీ ఒక దగ్గర పెట్టేసా, రెడ్, ఇలా మొత్తం సెట్ చేసుకొని అయితే నేను ఒక దారానికి అయితే కుచ్చడం జరిగిందండి. చూడండి ఫ్రెండ్స్, అప్పుడైతే మనము ఎటన్నా వెళ్ళాలనుకోండి హడావుడిగా, ఆ టైంలో మనము చక్కగా తీసుకొని ఏ కలర్ చీర కట్టుకుంటే ఆ కలర్ గాజులు అయితే వేసుకోవచ్చు. అన్ని కలర్స్ కలిపి వేసుకునేవడం కూడా కొంతమందికి ఇష్టం ఉంటుంది. నేనైతే అన్ని కలర్స్ దాదాపు కలిపి వేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇది లక్ష్మీ అమ్మవారికి వేసినటువంటి గాజుల మాల. చూడండి, ప్రతి అమ్మవారికి కూడా గాజుల మాల అందించడం జరుగుతుంది. మనము దానిలో భాగంగా లక్ష్మీ అమ్మవారికి వేసినటువంటి గాజులు, ఈ గాజులను అయితే నేను ఇంకొక గాజుల మాల కూడా ఉన్నది, ఆ గాజుల మాల తీసి మొత్తం విడిగా చేసేసి నేనైతే మా ఇంటికి వచ్చిన ఎవరైనా ముత్తైదులు వస్తే కంపల్సరీగా వారికి గాజులని పసుపు కుంకుమను అందించడం జరుగుతుంది. అంటే వాళ్ళు క్యాజువల్గా వచ్చినా కానీ నేనైతే బొట్టు పెట్టేసి గాజులను అయితే చేతికి ఇవ్వడం జరుగుతుంది. ఈ గాజుల్ని నేను ఒక ప్రత్యేకంగా ఉంచాను. చాలా ఒక 3-4 పూజలకి అమ్మవారి మెడలో వేసినటువంటి గాజులండి ఇవి నేను కార్తీక మాసంలో అయితే అమ్మవారి పూజ పెట్టించాలి అనుకుంటున్నాను. అమ్మవారి పూజలో పెట్టిన గాజులతో పాటుగా ఈ గాజుల మాలలో తీసి ఈ గాజులను కూడా అందించాలని, వచ్చిన ముత్తైదులకు అందించాలని ఈ గాజుల మాలను కదపకుండా అలానే ఉంచడం జరిగిందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా అదేవిధంగా నేను గాజులని మనము వేసుకున్నటువంటి గాజులు వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అని కూడా మనకి పెద్దలు చెప్తున్నారు. అదేవిధంగా మనము మంగళవారం కానీ శనివారం కానీ గాజులు కొనకూడదంటండి. ఓకేనా ఫ్రెండ్స్, మిగతా వారాల్లో అయితే కొనుక్కోవచ్చు. ప్రత్యేకంగా మనకి అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు శుక్రవారం కనుక శుక్రవారం కొనుక్కుంటే చాలా మంచిదని కూడా చెప్తున్నారు. అది మనకి తెలుసు, కానీ పెద్దలు కూడా అలానే చెప్తున్నారు. అమ్మవారిని శుక్రవారం రోజు ఇంటికి తీసుకొచ్చి రావడం అంటే చాలా ఇష్టం కదా మనందరికీ. కనుక మీరు కొనుక్కుంటే గాజులను తప్పకుండా లక్ష్మీవారం, గురువారం కానీ శుక్రవారం కానీ కొనుక్కోండి ఫ్రెండ్స్. ఓకేనా, నేనైతే చక్కగా చూడండి ఎంత చక్కగా పెట్టేసుకున్నాను. మొత్తం మీరు కూడా అలానే పెట్టేసుకుంటారని అనుకుంటున్నాను. చాలా చక్కగా, అసలు ఇవి గాజులన్నీ చూస్తుంటే
నిజంగా అండి ఈ గాజులన్నీ కూడా అమ్మవారి పాదాల చెంత నుంచి, అమ్మవారి చేతుల నుండి అమ్మవారికి వేసినటువంటి గాజులే అండి. ఇవన్నీ కూడా నేను నిజంగా అదృష్టవంతురాలనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ గుడికి వెళ్ళినా కానీ కంపల్సరీగా అయితే అయ్యగారులు గాజుల మాలను అయితే ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా నేనైతే మా ఇంటికి వచ్చిన ఆ ముత్తైదులకి తప్పకుండా ముత్తైదులు కానీ లేదా దాదాపు తెలిసిన వారైతే మా కోడలికి కానీ మా కూతురుకి కానీ గాజులు కావాలమ్మా, అమ్మవారి దగ్గరికి వెళ్తుంటారు కదా, అమ్మవారికి సంబంధించినటువంటి గాజులను మాకైతే కావాలని అడగడం జరుగుతుంది. వారికి తప్పకుండా అమ్మవారి గాజులను అయితే నేను అందించడం జరుగుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉంది. అయితే ఈ గాజులన్నీ కూడా నేను వేసుకొని సందర్భాన్ని బట్టి నేను వేసుకొని తీస్తూ ఉంటాను. తీసి మళ్ళీ చాలా జాగ్రత్తగా పెట్టుకుంటానండి. ఎందుకంటే ఇవి అమ్మవారి గాజులు చాలా పవిత్రంగా చూసుకుంటాను నేను. సో ప్రతి ఒక్కరు కూడా పవిత్రంగానే చూసుకుంటారు. కానీ నేను ఇంకా కొంచెం ఏంటంటే చాలా ఇదిగా చూసుకుంటానండి నేనైతే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ మా ఛానల్ నాగమణి కనగంటి. అయితే ఇది కూడా ఒక వీడియోనా అని మీరు అనుకోవచ్చండి. కానీ నేను చాలా ఇష్టపడి అమ్మవార్ల దగ్గరికి వెళ్తే శ్రావణ మాసంలో నాకు నవరాత్రుల్లో శ్రావణ మాసంలో అమ్మవారి దగ్గర నుండి అయ్యగారులు ఆశీర్వదించి అమ్మవారి శ్రీచక్రం మీద నుండి తీసి ఇచ్చినటువంటి గాజులండి. చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా ఇంకా చాలా గాజులు ఉన్నాయండి, చూపిస్తాను. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. ఒక పెద్ద బాక్స్ ఉందండి. అవి దాదాపుగా అమ్మవారి గాజులు అవి కూడా. కానీ అవి తీసి ఈ సంవత్సరం వాడిన ఇవి ఈ ఇయర్ గాజులు. ఓకేనా, అవి లాస్ట్ ఇయర్ గాజులు కూడా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలోనైతే పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, మనం ప్రతి ఒక్క కలర్ని ఇప్పుడు ఏ కలర్ గాజులు ఏ కలర్ చీర కట్టుకుంటే ఆ చీర గాజులు అయితే కలర్లో కలిసే విధంగా మనమైతే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా ఇది చూడండి ఫ్రెండ్స్, చూసారా, ఇది నేనైతే ప్రత్యేకంగా చేయించాను, పిల్లలందరికీ కూడా చేయించానండి. ఇది గాజుల్లో పడి దొరకలేదు. సో ఇది నల్లగా అయిపోయింది. కానీ ఇది మనము చేయించుకున్నదండి ఇది. ఓకేనా, పైన ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇది రుద్దుతే అండి చక్కగా మనము చింతపండు కానీ అదేవిధంగా నిమ్మకాయ పెట్టి పిండి మనం క్లీన్ చేసామనుకోండి, చేస్తే గోల్డ్ లాగుంటుంది. దీనిలో మనకి రాగి, ఇత్తడి, పంచలోహాలతో చేశారనమాట. ఈ పంచలోహాలతో చేసినటువంటి ఈ గాజుని మనము పిల్లలకి కానీ మనం వేసుకున్నా కానీ అదేవిధంగా పిల్లలకి వేసినా కానీ చాలా మంచిది, వేడి లాగుతుంది. అదేవిధంగా మనకైతే చూడడానికి కూడా బంగారపు గాజులాగా ఉంటుంది. అదేవిధంగా పైన ఆంజనేయ స్వామి ఉంటారు కాబట్టి మనకి అదొక ధైర్యం వస్తుంది కదండి. ఆంజనేయ స్వామిని తలుసుకుంటేనే మన పిల్లలకి బయటికి వెళ్ళినప్పుడు ఈ కడియం అనేది వేసి పంపిస్తే చాలా మంచిదండి పిల్లలకి. ఓకేనా, వాళ్ళ చేతికి ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి వారిని కాపాడుతూ వస్తారని మనందరికీ కూడా తెలుసు, నమ్మకం కూడా. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి అమ్మవారి గాజులు మీ అందరికీ ఇష్టమైన వారు, అమ్మవారి గాజులు మాకు ఇష్టము అనుకున్నవారు తప్పకుండా లైక్ చేస్తారని, కమెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి అమ్మవారి గాజులు అంటే ఇష్టం కదండి. కనుక మీరు చూసిన వెంటనే తప్పకుండా అమ్మవారి గాజులు మాకు ఇష్టం అనేది మీరు మెసేజ్ చేయండి. ఓకేనా, కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ పెట్టేసేయండి. అదేవిధంగా మనము మహిళలు చాలామంది కూడా ఇప్పుడు కాఫీలు అనేవి వేస్తున్నారండి. కాఫీలతో పాటు ఈ కాఫీలు అంటారు, ఈ రెడ్ గ్రీన్ చూసారా, మీకు తెలుసు అయినా కానీ చెప్తున్నాను.
వీటితో పాటుగా కంపల్సరిగా అండి మనమైతే పువ్వుల గాజులను మాత్రం మధ్య మధ్యలోనైనా వేసుకోవాలండి. ఇప్పుడు చాలామంది కూడా ఫ్యాషన్కో లేదా మంచిగా ఇవి ఏంటంటే చూడ్డానికి చాలా సాఫ్ట్గా స్టైలిష్గా ఉంటాయని చాలామంది వేస్తున్నారు. కానీ అలా వద్దండి. తప్పకుండా మనకైతే వాటిల్లో పువ్వుల గాజుల్లో వాటిని వేసుకోవచ్చు. వీటిని ప్లెయిన్గా ఉన్నటువంటి గాజులని, కానీ ప్లెయిన్ గాజులు మాత్రం వద్దండి. ఓకేనా? ఎంత నిండుగా వేసుకుంటే మనకి అంత నిండుగా లక్ష్మీదేవి ఉంటుంది. మన చేతులు గలగలలాడుతూ ఉంటే మన ఇంట్లో లక్ష్మీదేవి కూడా అలానే ఉంటుందని పెద్దలు చెప్తుంటారు. అదేవిధంగా ప్రతి ఆడపిల్లకి పట్టీలు కూడా ఫ్యాషన్ అయిపోయాయండి. పట్టీలు పెట్టుకోరు, కానీ పట్టీలు పెట్టుకోండి. ఓకేనా? పట్టీలు పెట్టుకొని ఇంట్లో నడుస్తుంటే గల్లు గల్లు అంటుంటే లక్ష్మీదేవి తిరిగినట్టుగా చేతుల గాజులు కదులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా మనకి ఇప్పుడే నేను ఈ గాజులు అనేవి నాకు నిండుగా ఉంటాయి, కానీ ఇప్పుడే తీసానండి మార్చుకుందామని. ఎందుకంటే ఇప్పుడే తీసేసి గాజుల్ని పక్కన పెట్టేసి ఏ కలర్ గాజులు వేసుకుందామని చెప్పేసి అలా ఉంచానండి. అయితే మనము గాజులు మార్చుకునేటప్పుడు కంపల్సరిగా మన చేతికున్నటువంటి గాజుల్లో పాత గాజు అంటే ఇప్పుడు మనం వేరే కలర్ మార్చుతున్నాం. మన చేతికి ఉన్నటువంటి గాజులు తీసేసి మన చేతులకు ఉన్నటువంటి గాజులు తీసేసి వేరే గాజులు వేసుకుంటున్నాం మనం. ఓకేనా? మన చీరకు మ్యాచ్ అయ్యేటువంటి గాజులు వేసుకుంటున్నాం కదా. అలాంటి సందర్భాల్లో మనమైతే పూర్తిగా మొత్తం గాజులు అయితే తీయొద్దండి. తీయకుండా ఒక్క గాజు అయినా కానీ ఇప్పుడు ఉన్నటువంటి గాజుల్లో ఒక్క గాజు ఉంచేసి మిగతాయి మార్చుకోవచ్చండి. ఓకేనా? మొత్తం గాజులు తీసేసి కొత్త గాజులు మాత్రం ధరించరాదు. పాత గాజు కంపల్సరీగా అయితే ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మన అమ్మమ్మల అప్పుడైతే ఒక డజను ఏ పండక్కో ఏ పబ్బానికో వేసుకునేవారు. వేసుకొని ఆ గాజుల మీద ఉన్నటువంటి పువ్వులు మొత్తం పోయిన తర్వాత, పాతగా అయిపోయిన తర్వాత అప్పుడు వారు గాజుల అలారం అతను వస్తే అప్పుడు వేసుకునేవారు. కానీ మనం ఇప్పుడైతే ఎప్పటికప్పుడు మార్చేస్తున్నాము గాజులని. కనుక పాత గాజు ఒకటి ఇప్పుడు నాకు వీడియో తీయడం రావట్లేదండి, చూపించుదామంటే. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు ఈ గాజులు ఉన్నాయి, నేను మార్చాలి అనుకున్నప్పుడు ఈ గ్రీన్ గాజు ఉంది కదా, ఆ ఒక్కటైనా ఉంచేసుకొని మిగతా గాజులను అయితే వేసుకోవాలి. అందుకోసమే నేనైతే కొన్ని గాజులు అయితే ఉంచేసుకున్నాను, వేరే వేసుకుందామని. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా ప్రతి మహిళకి అమ్మవారికి ఇష్టమైనటువంటి రెడ్, గ్రీన్, ఎల్లో ఈ 3 కలర్స్ చాలా ఇష్టం అండి అమ్మవారికి. ఈ 3 కలర్స్ కూడా ఒక్కొక్కటైనా కానీ మీ చేతులకి ఉండేలాగా చూసుకోండి. అప్పుడు అమ్మవారు మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదండి. నిజంగా ఎక్కడికి వెళ్ళదు. అమ్మ మనతోటే ఉంటుంది. అప్పుడు లక్ష్మీ అమ్మవారు మనతోటే ఉంటారు. మనకి ఎంత ఇబ్బందులు వచ్చినా, ఆర్థికంగా మనం ఎంత వెనకబడిపోయినా కానీ అప్పటికప్పుడు మనము ఒక 10 రూపాయలు ఖర్చు అవుతుందండి, ₹1 అయినా ఇంటికి వస్తుంది. అలా ప్రతి మహిళ కూడా ఉండేలాగా చూసుకుంటారని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా అక్క ఈ విషయం ఏంటి, ఈ విషయాలన్నీ చెప్తుంది గాజుల గురించి అనుకోమాకండి. ఈ విషయాలన్నీ కూడా మనకి కంపల్సరీగా కూడా తెలియాల్సిన విషయము. మనకి తెలిసినా కానీ మళ్ళీ తెలియని పిల్లలు ఉంటారు కదా. పెద్ద పిల్లలు ఉంటారు కదండి, కాలేజీకి వెళ్ళే పిల్లలు, వారు తెలుసుకుంటారు, తెలియని వారు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మన పిల్లలను పండక్కి కానీ వాళ్ళ బర్త్డేలకు కానీ అలా తయారు చేసినప్పుడు పిల్లలకి కంపల్సరీగా మట్టి గాజులను అయితే వారికి వేయండి. ఓకేనా? మట్టి గాజులు వేసుకోవడం ద్వారా మన చేతిలో గాజుల కింద ఉండేటువంటి నరము చాలా సున్నితంగా ఉంటుందండి. ఆ సున్నితంగా ఉన్నప్పుడు ఆ నరముకి మనకి గాజులు వేసుకున్నప్పుడు ఆ నరం అనేది మంచిగా స్పందిస్తూ ఉంటుందంట. అదేవిధంగా ఆ నరానికి ఇబ్బంది కలిగినా కానీ ముందు గాజులు ఉంటాయి కనుక
మనము ఆరోగ్యపరంగా కూడా అలా చూసుకోవచ్చు. నాకు చెప్పడం రావట్లేదు కానండి, మీరు అర్థం చేసుకోండి. ఓకేనా, మీ అందరికీ తెలుసు. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా నా వాయిస్ మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. నాకు పెద్దగా మాట్లాడడం రాదండి, వాయిస్ చెప్పడం రాదు. కానీ ఒక మంచి విషయం కాబట్టి 10 మందికి తెలియాలనే ఉద్దేశంతో పెడుతున్నాను. అదేవిధంగా మనం వేసుకున్నటువంటి గాజులను ఇంతకుముందైతే తెలియనప్పుడు నేను కూడా చాలా గాజులు ఉన్నాయి కదా అని వచ్చిన వారు ఇంటికి వచ్చినప్పుడు గాజులన్నీ అక్కడ కనిపిస్తే ఎవరికి నచ్చినాయి వాళ్ళైతే తీసుకెళ్ళేవాళ్ళు. కానీ మనం అలా ఇవ్వకూడదంటండి. అలా ఇస్తే మన ఇంటి లక్ష్మి, మనము ఇప్పుడు ఈ గాజులు వేసుకుంటాము, ఎన్నో పూజలు చేస్తాము మనము. ఓకేనా, చాలా పూజలు చేస్తాము, గుళ్ళకి వెళ్తాము, అలా వెళ్తాము. అలా లక్ష్మీదేవి, మనకి గాజులు అంటేనే లక్ష్మీదేవి, అష్టైశ్వర్యాలు ఇచ్చేటువంటి లక్ష్మీదేవి. మనము ఎన్నో పూజా కార్యక్రమాలన్నీ చేస్తాము. అవి మనం బయట వారికి ఇవ్వడం ద్వారా మన పూజా ఫలం అనేది, మన లక్ష్మీదేవి అనేది వారికి వెళ్ళడం అనేది జరుగుతుందని ఈ మధ్యనే ఒక వీడియోలోనైతే నేను వినడం జరిగిందండి. అది కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు ఇంకొక డౌట్ అండి. ఇప్పుడు నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కమెంట్ బాక్స్లో కంపల్సరీగా అయితే కమెంట్ చేసేయండి మీరు. ఇప్పుడు ఈ గాజులను మనం వేసుకున్నటువంటి గాజుల్లో వేరే వాళ్ళకి ఇస్తే లక్ష్మీదేవి పోతుంది అని చెప్పేసి అనడం జరిగింది. కానీ మరి మనం ఈ గాజుల్ని ఏం చేయాలండి అనేది మీకు తెలిస్తే మీరు కమెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నాగమణి కనగంటి. ఓకేనా, అమ్మవారి గాజులు ఇష్టం ఉన్నవారు కంపల్సరీగా కమెంట్ బాక్స్లో అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ప్రతి గాజు కూడా అమ్మవారి శ్రీచక్రం, అమ్మవారి చేతి నుండి, అమ్మవారు పాదాల నుండి వచ్చినటువంటి, అంటే అమ్మవారి చేతిలో పెట్టారు కాబట్టి అమ్మవారికి దగ్గర పెడతారు కాబట్టి అమ్మవారి వాళ్ళు అక్కడి నుంచి వచ్చినటువంటి అమ్మవార్లు నుంచి వచ్చినటువంటి గాజులండి ఇవి. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరికైతే ఇష్టం ఉన్నదో వారికి తప్పకుండా కమెంట్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.